Romans 14:19, 23. Pursue peace and act by faith. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. మనం రోమా పత్రికను అధ్యయనం చేస్తున్నాం. 14వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకుని పాఠం యొక్క పేరు సమాధానమును వెతికి విశ్వాసంతో ప్రవర్తించుడి. ఇందులో 11 ప్రధాన అంశాలు కలవు. అందులో ఉపాంశాలు కూడా కలవు. మీరు గమనించగలరని మనవి చేస్తున్నాం. మొదటగా పరిచయం. క్రైస్తవ జీవిత లక్ష్యం. ఈ విషయాల గురించి బోధించిన తర్వాత తీర్పు తీర్చక పోవుట 10 నుంచి 12 వచనాలు. ఇతరులు అభ్యంతర పడకుండుటకు కారణం మవ్వకపోవుట 13 నుంచి 18 వచనాలు. పౌలు ఇప్పుడు అన్నిటిని ఒక స్పష్టమైన ముగింపునకు తీసుకువస్తున్నాడు. విశ్వాసులు చురుకుగా దేనిని వెంబడించాలి? వాదనలకు కాదు, వ్యక్తిగత హక్కులను కాదు, కానీ సమాధానము, క్షేమాభివృద్ధిని మరియు మనస్సాక్షికి విశ్వాస్యతను. రెండవ ప్రధాన అంశం సమాధానమును వెంబడించుటకు పిలుపు. 19 వచనం. కాబట్టి సమాధానమునకు, పరస్పర క్షేమాభివృద్ధికి పురికొల్పే పనులను చేయుటకు మనం ప్రతి ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి ఉపాంశం ప్రతి ప్రయత్నం చేయండి. దీని అర్థం ఉద్దేశపూర్వకంగా ఉండండి, చురుకుగా ఉండండి, నిబద్ధతతో ఉండండి. శాంతి దానంతటా అదే రాదు, దానిని వెంబడించాలి. రెండవ ఉపాంశం 2 ప్రధాన లక్ష్యాలు. మొదటిది శాంతి, సంబంధాలలో సామరస్యం, సంఘములో ఐక్యత. రెండవ ఆధ్యాత్మిక అభివృద్ధి, ఇతరులను ఆధ్యాత్మికంగా బలపరచడం, ఇతరులు ఎదగడానికి సహాయం చేయడం. మూడవ ఉపాంశం ముఖ్యమైన అంతర్దృష్టి. చర్య తీసుకునే ముందు ఇలా అడగండి: ఇది శాంతిని తెస్తుందా? ఇది ఇతరులను బలపరుస్తుందా? ఇది నిర్ణయాలు తీసుకోవడానికి ఒక మార్గదర్శక సూత్రంగా మారుతుంది. మూడవ ప్రధానాంశం దేవుని కార్యమును పాడు చేయవద్దు. 20వ వచనం. ఆహారము నిమిత్తము దేవుని కార్యమును పాడు చేయవద్దు. ఆహారమంతయు పవిత్రమైనదే. అయితే ఒక వ్యక్తి ఇతరులకు అభ్యంతరకారం కలుగజేయు దేనినైనా తినడం తప్పు. మొదటి ఉపాంశం తీవ్రమైన హెచ్చరిక. దేవుని కార్యమును నాశనం చేయవద్దు. ఇది దేనిని సూచిస్తుంది? తోటి విశ్వాసిని, వారి జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాన్ని. ఆత్మీయంగా హాని కలిగించడం చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. రెండవ ఉపాంశం స్వేచ్ఛను పునర్ఘటించడం. పౌలు మళ్ళీ చెబుతున్నాడు, ఆహారమంతా పవిత్రమైనదే. కాబట్టి సమస్య ఇది కాదు, ఆహారంలోనే కాదు, కానీ ఇతరులపై దాని ప్రభావం. మూడవ ఉపాంశం ఒక బలమైన సూత్రం. మంచిదైనది కూడా తప్పు అవుతుంది, అది తోటి విశ్వాసికి హాని చేస్తే. నాలుగవ ప్రధానాంశం స్వేచ్ఛను పరిమితం చేయాలనే సముఖత. 21వ వచనం. మీ సహోదరుడు లేదా సహోదరి పడిపోవడానికి కారణమయ్యే మాంసం తినడం, ద్రాక్షరసం తాగడం లేదా మరే ఇతర పని చేయడం మానడమే మంచిది. మొదటి ఉపాంశం ఒక విప్లవాత్మక ప్రకటన. పౌలు ఇలా అంటున్నారు: మీ స్వేచ్ఛను వదులుకోవడం ఉత్తమం. ఇందులో ఇవి ఉన్నాయి: ఆహారం, పానీయం, ఏదైనా కార్యం. రెండవ ఉపాంశం అసలు విషయం యొక్క సారాంశం. ప్రేమ ఇలా చెబుతుంది: నీ నిమిత్తం నేను నన్ను పరిమితం చేసుకుంటాను. మూడవ ఉపాంశం నిజమైన పరిపక్వత. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే ఇది కాదు హక్కులను డిమాండ్ చేయడం, కానీ ఇతరుల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండడం. ఐదవ ప్రధానాంశం దేవుని ఎదుట వ్యక్తిగత నమ్మకాలు. 22వ వచనం. కాబట్టి ఈ విషయాల గురించి నీకు ఏ నమ్మకాలు ఉన్నాయో వాటిని నీకు మరియు దేవునికి మధ్య ఉంచుకో. తాను ఆమోదించే విషయాల ద్వారా తనను తాను దోషిగా ఎంచుకొని వాడు ధన్యుడు.
మొదటి ఉపాంశం వ్యక్తిగత నమ్మకాలు. కొన్ని విషయాలు ఇలా ఉంటాయి, వ్యక్తిగతమైనవి, నీకు మరియు దేవునికి మధ్య ఉండేవి. ప్రతి విషయం ఇలా ఉండాల్సిన అవసరం లేదు. బహిరంగంగా చర్చించబడడం, ఇతరులపై రుద్దబడడం. రెండవ ఉపాంశం నిర్మలమైన మనస్సాక్షి. ధన్యుడైన వ్యక్తి అంతర్గత సంఘర్షణ లేకుండా జీవిస్తాడు. తన చర్యల ద్వారా తాను దోషిగా భావించడు. మూడవ ఉపాంశం కీలక సూత్రం. దేవుని ఎదుట నీ మనస్సాక్షి ప్రశాంతంగా ఉండే రీతిలో ప్రవర్తించు. ఆరవ ప్రధానాంశం విశ్వాసం లేకుండా చేసే పని పాపం. 23వ వచనం, అయితే ఎవరికైతే సందేహాలు ఉంటాయో వారు తిన్నట్లయితే దోషులుగా ఎంచబడతారు, ఎందుకంటే వారి భోజనం విశ్వాసం నుండి రాలేదు, మరియు విశ్వాసం నుండి రాని ప్రతిదీ పాపమే. మొదటి ఉపాంశం సందేహం యొక్క ప్రమాదం. ఒక వ్యక్తి నిశ్చయత లేకుండా ఉంటే, అశాంతిగా భావిస్తే, అయినప్పటికీ ఆ పని చేస్తే ఆ పని వారికి తప్పుగా మారుతుంది. రెండవ ఉపాంశం అది ఎందుకు పాపం? ఎందుకంటే అది విశ్వాసంతో చేయబడలేదు, అది మనస్సాక్షి విరుద్ధంగా ఉంది. మూడవ ఉపాంశం ఒక శక్తివంతమైన అంతిమ సూత్రం. విశ్వాసం నుండి రాని ప్రతిదీ పాపమే. దీని అర్థం దేవుని ఎదుట విశ్వాసంతో పనులు చేయాలి. విశ్వాసం ప్రవర్తనకు మార్గదర్శకంగా ఉండాలి. ఏడవ ప్రధానాంశం ఈ విభాగంలోని ముఖ్య అంశాలు. మొదటిది శాంతిని చురుకుగా అనుసరించండి. ఐక్యతకు కృషి అవసరం, శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది ఇతరులను ప్రోత్సహించడం. ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి ఆలోచించండి, ప్రోత్సహించండి, హాని చేయవద్దు. మూడవది స్వేచ్ఛ కంటే ప్రేమ గొప్పది. హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా ఉండండి, ఇతరుల విశ్వాసాన్ని కాపాడండి. నాలుగవది వ్యక్తిగత నమ్మకాలను గౌరవించండి. కొన్ని విషయాలు వ్యక్తిగతమైనవి, ప్రతిదానికి చర్చ అవసరం లేదు. ఐదవ విషయం విశ్వాసంతో ప్రవర్తించండి, ఎప్పుడు సందేహంతో ప్రవర్తించవద్దు. నిర్మలమైన మనస్సాక్షిని అనుసరించండి. ఎనిమిదవ ప్రధానాంశం ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటి ఉపాంశం సంఘ జీవితంలో అనవసరమైన వివాదాలను నివారించండి, ఇతరులను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టండి. రెండవ ఉపాంశం వ్యక్తిగత నిర్ణయాలలో ప్రశ్నించండి, నేను విశ్వాసంతో ప్రవర్తిస్తున్నానా, ఇది ఇతరులకు సహాయపడుతుందా లేదా హాని చేస్తుందా. మూడవ ఉపాంశం సంబంధాలలో ప్రాధాన్యత కంటే సమాధానానికే ప్రాధాన్యత ఇవ్వండి, హక్కుల కంటే ప్రేమకే ప్రాధాన్యత ఇవ్వండి. 9వ ఉపాంశం సారాంశం. రోమాపత్రిక 14:19-23. సమాధానమును ఉపదేశమును వెదకండి, ఇతరులలో దేవుడు చేసే పనికి హాని చేయవద్దు, మీ స్వేచ్ఛను పరిమితం చేసుకోవడానికి ఇష్టపడండి, మీ వ్యక్తిగత నమ్మకాలను దేవుని ఎదుట ఉంచండి, విశ్వాసంతో నిర్మలమైన మనస్సాక్షితోనూ మాత్రమే ప్రవర్తించండి. 10వ ప్రధానాంశం మరి రోమా 14 యొక్క తుది ముగింపు. రోమా 14వ అధ్యాయం మొత్తం బోధించేది ఏమనగా ఒకరినొకరు అంగీకరించుడి, భేదాలను గౌరవించుడి, తీర్పు తీర్చకుడి, ఇతరులు తొట్టుపడడానికి కారణమవ్వకుడి, సమాధానమును వెదకుడి, విశ్వాసంతో జీవించుడి. 11వ ప్రధానాంశం తుది మననం. ఈ అధ్యయనం మనకు లోతైన సవాలును విసురుతుంది. క్రైస్తవ జీవితం కేవలం వీటి గురించి మాత్రమే కాదు, సరిగా ఉండడం, కానీ వీటి గురించి ప్రేమగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, విశ్వాసపాత్రంగా ఉండడం. తుది ప్రశ్న ఇది, నేను ఇతరులకు ఉపదేశం ఇస్తున్నానా మరియు నేను విశ్వాసంతో ప్రవర్తిస్తున్నానా? దేవుని ముందు ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.